ప్రేమ వివాహం చేసుకున్నారు. 2 ఏళ్లు కాపురం సవ్యంగానే సాగింది. మరో 24 గంటల్లో అనుషకు డెలివరీ అయి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చేది. ఇంతలో విషాదం. భార్యను సొంత భర్తే హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గొంతు నులిమి అనుషను హతమార్చాడు జ్ఞానేశ్వర్. అనంతరం తానే ఈ హత్య చేసినట్లుగా పిఎంపాలెం పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నిండు గర్భిణిని అత్యంత దారుణంగా కూడా హతమార్చి ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్న పరిస్థితి కనిపింది. అతే పూర్తిగా కూడా భర్త చేసిన నేరం ఏంటి, అదేవిధంగా ఎందుకు వారిద్దరి మధ్య అంతవరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు చంపుకునేంత ఎందుకు వచ్చే అంశంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు మృతురాలు స్నేహితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు పూర్తిగా అనుష ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇద్దరు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు, ఎందుకు ఇంత చంపేంత వరకు ఇష్యూ రావడానికి కారణం ఏంటి అని తెలుసా? ఇష్యూ అంటే చెప్పలేం, కానీ వాళ్ళు ముందు నుంచే గొడవలు పడేవాళ్ళు. బాగా మధ్యలో కొంచెం సర్దుకున్నాయి. తను హెయిర్ ఈ అబ్బాయి కట్ చేయడాలు అవన్నీ చెప్తూనే వచ్చింది. పెయిన్స్ వల్ల భయపడుతుందేమో, అంతేగాని మాకు అంతవరకు ఏం చెప్పలేదు. నైట్ కూడా చాలా హ్యాపీగానే కాల్ అది మాట్లాడింది. సో మార్నింగ్ లేసాక కాల్స్ వచ్చి ఇలా అన్కాన్షియస్ గా పడిపోయింది, మీరు అందరూ రండి అని నాకు వీళ్ళు కాల్ చేశారు. నాకు వాళ్ళ హస్బెండ్ చేశారు. సో మేము వెళ్ళాక మేము అప్పుడే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సో డాక్టర్ లేరు, అలా 2 హాస్పిటల్ తీసుకెళ్ళి కేర్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. అప్పటికి పల్స్ ఉంది, డాక్టర్ చెక్ చేశారు అని చెప్పారు. దాని తర్వాత 15 మినిట్స్ తర్వాత డాక్టర్ ఇలా చనిపోయారని చెప్పారని బయట వాళ్ళ హస్బెండ్ కూర్చొని చెప్పారు. మేము వెళ్ళేటప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వెళ్ళి చూసేటప్పటికి బాడీ కలర్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా ఒక బ్లాక్ కలర్ వచ్చేసి చేంజ్ అయింది. సో అప్పుడు డౌట్ వచ్చేసి మేము కేజీహెచ్కి తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక అక్కడ కన్ఫర్మ్ అయ్యింది అనమాట. తర్వాత తను ఒప్పుకున్నారు. ఫస్ట్ అంతా ఒప్పుకోలేదు, అంటే ఇలా తినే చేశారని. ఫస్ట్ అంతా లేదు, నేనేం చేయలేదు, నాకు తెలీదు, నేను పడుకుని లేచేటప్పటికి తను అలా ఉంది, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేపాను, సో అప్పుడు తీసుకొచ్చాను హాస్పిటల్కి అని మ్యానిపులేటివ్గా మాట్లాడాడు. తర్వాత ఎప్పుడైతే పోలీసులు కొంచెం గట్టిగా అడిగేటప్పటికి అవును నేనే చేశాను, చున్నీతో ఇలా చేశాను అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. పూర్తి స్థాయిలో ప్రస్తుతం మనం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. పిఎంపాలెం పోలీసులు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు, దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే ముఖ్యంగా నిందితుడు ఎవరైతే జ్ఞానేశ్వర్ ఉన్నారు, జ్ఞానేశ్వర్ తన తప్పును తను తెలుసుకున్నట్టుగా ముందుగా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోయాడు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరోవైపు బాధితురాలు ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలు తల్లిదండ్రులను అదేవిధంగా వారి బంధువులను కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. పూర్తిగా వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.